5 రాష్ట్రాల ఎన్నికల్లో హిందుత్వ పరీక్ష ఉంది. అస్సాంలో ఇస్లామీకరణకి ప్రయత్నించినటువంటి సందర్భంలో కాంగ్రెస్ నుంచి విసిగిపోయి బయటకొచ్చినటువంటి హిమంత బిశ్వ శర్మ హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్తున్నాడు. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా. అక్కడ గెలిపిస్తే హిందుత్వ విజయం. అక్కడ మత ఉన్మాద చేష్టల కోసం బంగ్లాదేశ్ నుండి తీసుకొచ్చే చర్యల్ని అధిగమించినట్టు అవుతుంది. బెంగాల్లో ఆల్రెడీ హిందుత్వాన్ని తొక్కిపడేసి ఇస్లామీకరణ వైపుకి తీసుకెళ్ళిపోయి హిందువులు కూడా నేను కనుక పక్కకి తప్పుకుంటే హిందువులు 10 నిమిషాల్లో లేపేస్తారు వాళ్ళంతా అంటూ హిందువులను బెదరేస్తూ ముస్లింలను బుజ్జగిస్తూ సాగుతున్నటువంటి వేళ హిందువుల ఆత్మగౌరవ పరిరక్షణ, హిందువుల ప్రాణాలు కాపాడడం కోసం అని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అక్కడ పోటీ చేస్తున్న వేళ అది హిందుత్వ పరీక్ష. కేరళ ఈ కేరళ ఫైల్స్ లేకపోతే హిందుత్వాన్ని నాశనం చేస్తున్నారంటూ క్రైస్తవ సంఘాలు కూడా ఇది క్రైస్తవీకరణ అక్కడ ఇస్లామీకరణ చేస్తూ క్రిస్టియన్స్ను కూడా నాశనం చేస్తున్నారు. క్రైస్తవులు కూడా తిరగబడుతున్న ఇంపాక్ట్తోనే ఆ మధ్యన ఎమ్మెల్యే గెలిచిన, మన త్రివేంద్రం కార్పొరేషన్ గెలిచిన, అలాగే ఒక ఎంపీ స్థానం గెలిచిన కేరళలో కొంత హిందుత్వ పుంజుకుంది. ఇప్పుడు హిందుత్వ పుంజుకుంటుందా అంటే లేదు, కాంగ్రెస్ విజయానికే అవకాశం ఉంది. కానీ ఆ హిందుత్వ ఏమాత్రం పుంజుకుంది అన్నటువంటిది లెక్క తేలబోతుంది అక్కడ. తమిళనాడులో హిందుత్వాన్ని తొక్కేస్తే కులపరంగా హిందువులు ఓట్లు మాకు వస్తాయి, ముస్లింలు క్రైస్తవులు మతపరంగా మాకు ఓట్లేస్తారన్న నమ్మకంతో కావాలని హైకోర్టే తీర్పిచ్చినా సరే తిరుప్పరకుందరం దగ్గర దీపం కూడా వెలిగించనీయకుండా అడ్డుపడటం, హిందువుల్ని పదే పదే వేధించడం, హిందువుల యొక్క ఆస్తుల్ని నాశనం చేయడం, హిందువుల యొక్క ఆలయాలది దోచుకు తింటున్నటువంటి డిఎంకే ప్రభుత్వం అక్కడ హిందుత్వ వ్యతిరేకత తమకి ఓట్లని భావిస్తోంది. మరి అక్కడ డిఎంకే గెలిస్తే హిందుత్వ అన్నటువంటిది ఓడినట్టు అవుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.